ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని షేప్ బెల్ట్కి ఇంటర్నల్ పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి. చాలామంది అడుగుతున్నారు. ఈ ఇంటర్నల్ పైపింగ్ అన్నది బ్లౌజ్కి మొత్తం షేప్ బెల్ట్కి, చేతులకి, నెక్కి అన్నీ కూడా మనం బోట్ నెక్ మోడల్స్కి చాలా వాడామండి. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా ఇంటర్నల్ పైపింగ్ చేస్తూనే వచ్చాను. చాలా వీడియోస్లు చేశాను, 1-2 కదా, అయినా సరే అడుగుతున్నారని మళ్ళీ చేస్తున్నాను నేను. ఇది టిష్యూ క్లాత్ అండి. ఈ క్లాత్తోని మనం గోల్డ్ కలర్ అయితే అన్నిటికీ మనం మ్యాచ్ అవుతుంది. ఒక 1/2 మీటర్ తీసుకున్నారంటే చాలా బ్లౌజ్కి వచ్చేస్తుంది. మనం హ్యాండ్స్ కానీ షేప్ బెల్ట్లు కానీ స్ట్రైట్గా ముక్క తీసుకుంటే సరిపోద్ది, క్రాస్ అవసరం లేదు. 1.5 ఇంచు నేను ముక్క తీసుకున్నానండి. మీరు బిగినర్స్ అయితే 1.5 తీసుకోండి, లేదంటే 1 ఇంచ్ అనే సరిపోద్ది. ఈ థ్రెడ్ మీకు ఏ లావ్ కావాలనుకుంటే ఆ థిక్నెస్లోని థ్రెడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది చూద్దాం. చూసారు కదా, ఇది బ్లౌజ్ పీస్ ఒక పీసు, ఒకవైపు షేప్ బెల్ట్ అండి. ఇది 2 లైనింగ్ పీసులు తీసుకున్నాను నేను. బ్లౌజ్కి మనం ఇలా వేసుకుంటాం కదా, 2 లైనింగ్లు, ఒక షేప్ బెల్ట్లుని. దీనికి ఇంటర్నల్ పైపింగ్ ఎలా చేద్దాం అన్నది చూద్దాం. నేను బ్లౌజ్కి కూడా మోడల్ క్లాసెస్లో కూడా చాలా ఇంటర్నల్ పైపింగ్వి నేను చేశానండి. ఒకసారి చూడండి. ఇది సింగిల్ ఫుట్ నేను మార్చేసి పెట్టేస్తానండి ఆల్రెడీ. సింగిల్ది అటువైపు హోల్ ఉన్నది, మిషన్ వైపు హోల్ ఉంది, అది పెట్టాను. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్లోని ఇలా పెట్టుకుని, థ్రెడ్ మనకి క్లాత్ కన్నా కొద్దిగా ఎక్కువ ముందు స్టార్ట్ చేసుకున్నప్పుడు అడ్డుగా ఒక కుట్టు వేసుకోవాలి. థ్రెడ్ మీద కుట్టు వచ్చేటట్టుగా వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇలా లాగినప్పుడు థ్రెడ్ ఏంటంటే జారిపోకుండా ఉంటుంది అన్నమాట. పైపింగ్ మీకు ఇంకా ఫిట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒక అడ్డుగాని లాక్ చేసేయండి. దాని తర్వాత సూది లోపల పెట్టి ఇలా ఇటువైపుకి డైరెక్షన్ మార్చుకుని కరెక్ట్గా సెంటర్లో పైపింగ్ పెట్టుకుని పైపింగ్ పక్కనే కుట్టుకుంటూ వచ్చేయాలి. మీ సింగిల్ ఫుట్ కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక చక్కగా వచ్చేస్తుంది. ఇదంతాని మనం చేసేది ఏమీ లేదండి. ఫుట్ కరెక్ట్గా ఉంటే, మన పాదం అనేది కరెక్ట్గా ఉంటే అది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఆటోమేటిక్గా పైపింగ్ క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకి పైపింగ్ పక్కనే కుట్టు పడుతూ వస్తుంది. ఇలా మనం అందిస్తే సరిపోద్ది. ఇలా పట్టుకొని మనం ఒక షేప్ బెల్ట్కి నేను చేస్తున్నాను. మీరు 2 షేప్ బెల్ట్కి కూడా మీరు ఒకేసారి లెంత్ ఎక్కువ తీసుకుని క్లాత్ని చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత థ్రెడ్ని దారం మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. నేను థ్రెడ్ మీద నుంచో కుట్టు వేసుకుంటూ బయటికి తీసాను. చూసారు కదా, ఇప్పుడు అటు ఇటు జరగదనమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కింద అతికించినప్పుడు, అంటే లైనింగ్లు బ్లౌజ్ పీసు మనం కుట్టు వేసినప్పుడు ఎంత మార్జిన్ అయితే కుడతామో అంతే మార్జిన్ ఉంచుకుని ఈ పైపింగ్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. అంటే ఒక 1/4 ఇంచ్ అన్నా సరే ఉంచి మిగతా క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నదంతా స్ట్రైట్గా వంకర్ టింకర్ లేకుండా అందంగా కట్ చేసి తీసేసుకోండి. ఎందుకంటే మార్జిన్ మంది ఇదే. మనకి లోపల పైపింగ్ ఎక్కడ ఉందో ఏంటో మనకి కనిపించదు. అది కనిపించాలంటే ఈ మార్జిన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ మార్జిన్ మెయింటైన్ చేసినప్పుడు ఫూట్ ఇటువైపు ఉంది కాబట్టి పైపింగ్ అటు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. అంటే ఇది చూసారు కదా, ఇలా అంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్ మీద రైట్ సైడ్ వైపు పై వైపు లైనింగ్ పీసులు వేయాలి. వేసి ఇలా ముందు ఇది లైనింగ్ పీసులు 2 పక్క తీసి పెడుతున్నానండి. చూసారు కదా, ఇది రైట్ సైడు ఇలా పెట్టాలి. పైపింగు షేప్ బెల్ట్ వైపు ఈ అంచు కలిసేటట్టు, దాని తర్వాత మళ్ళీ ఈ అంచు. చూసారు కదా, ఇప్పుడు మార్జిన్ ఏమైందంటే మొత్తం ఆ 3 ముక్కలు ఈ మార్జిన్ ఒకేలా పెట్టడం వల్ల పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసేసుకోవచ్చు. మీకు చేత్తో ఇలా తడిమేటప్పటికి, మనం ఇలా పెట్టేటప్పటికే ఎత్తుగా వచ్చి పైపింగ్ ఎక్కడ ఉన్నదన్నది తెలిసిపోద్ది. ఒక్కసారి స్టార్టింగ్ అందంగా స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా కుట్టు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కుట్టు అనేది వచ్చేస్తుంది. నేను ఈ షేప్ బెల్ట్ కూడా ముందు కూడా చేశాను చాలా వీడియోస్. అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పైపింగ్ ఉన్నవే వాడతారు కాబట్టి నాకు అలవాటు అయింది. ప్రతి బ్లౌజ్కి కూడా నేను ఇంటర్నల్ పైపింగ్ అనేది చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ రకంగా. ఇప్పటి వరకు మనకు ఇదే గ్రీన్ కలర్లో ఒకసారి నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చేశానండి. దాన్ని కూడా మొత్తం ఇంటర్నల్లే చేశాను. ఒకసారి క్లాసెస్లో కూడా చూడండి. ఇది చూస్తున్నారు కదా, ఇలా మనం రివర్స్ చేసేసిన తర్వాత పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఒక టాప్ స్టిచ్. ఈ టాప్ స్టిచ్ అన్నది పైపింగ్కి క్లాత్కి మధ్యలో ఉన్న గ్యాప్లో వేసుకున్నారు అంటే కనుక పైన ఆ కుట్టు కూడా కనిపించదు అనమాట. పైపింగ్కి క్లాత్కి మధ్యలో ఉన్న గ్యాప్లోని కుట్టుకుంటూ నెమ్మదిగా వచ్చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి అంచులు అనేవి లోపలికి వెళ్ళిపోయి పైపింగ్ మనకి గుచ్చుకోవడం కానీ ఏమీ డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. ఇదే రకంగా మీరు బ్యాక్ సైడ్ నడుముకి వేసుకోవచ్చు. దాని తర్వాత ఏమో చేతులకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రివర్స్ అయిపోయిన తర్వాత మొత్తం
ఈ లైనింగ్ పీసులని బ్లౌజ్ పీసులు అంచంటే షేప్ బెల్ట్ మొత్తం ఈ రకంగా కుట్టేసుకోండి. అంచులు కుట్టేసుకున్నారంటే షేప్ బెల్ట్ ఎక్కడా కూడా అటు ఇటు జరిగేది ఉండదు. మీకు బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఈ సైడ్ ఏమైనా పైపింగ్ క్లాత్ ఎక్కువగా మిగిలితే కట్ చేసి ఇలా తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్గా అందంగా వస్తుందండి. కొద్దిగా టైం మొత్తం బ్లౌజ్ అంతా చేయాలి అంటే కనుక నెక్ అన్నీ టైం పడుతుంది, కానీ నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇది చూడండి, ఇక్కడెక్కడ కూడా మనకి అంచులు కనిపించకుండా ఇంటర్నల్లో అయిపోద్ది అనమాట. ఇలాంటివి నేను చాలా ఎక్కువ చేశానండి. బ్లౌజులన్నీ కూడా మనకి బోట్ నెక్కి డిజైన్ చేసి ఇంటర్నల్ కానీ బటన్స్ వేసి ఎలా చేయాలి ఏంటనేది, ఒకవేళ పైపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి. బ్లౌజ్ మోడల్ క్లాస్లోని మీకు ఎక్కువగా దొరుకుతాయి ఈ పైపింగ్ అన్నవి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ క్లాసెస్లో మీరు చూస్తున్న వీడియోస్లో డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను.